అరే సార్, రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. మీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. ఫ్రిడ్జ్ ఒకసారి ఓపెన్ చేయి. చేసా. మళ్ళా క్లోజ్ చేయి. చేసా. మళ్ళీ ఓపెన్ చేయి. చేసా. ఎలాగుందిరా? ఏం తేడా కనిపించలే? ఏం లేదా? మీ నాయన అన్ని అబద్ధాలే చెప్తాడు. ఏమైందమ్మా? ఫ్రిడ్జ్ పట్టుకుంటే కరెంట్ వస్తుంది అన్నాళ్ళే. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీ టేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. తాళ్ళ ఎదిగావు. 1 2 3 4 5 6 6 ఫీట్ పెరిగావు. ఏంట్రా ప్రయోజనం? నేను చూడరా 5 ఫీట్ ఉన్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తాను రా. ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టినా చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా. లేకపోతే కేక్ పెట్టలేను. నాకు మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అరే మామ, లవ్ చేసిన అమ్మాయి పెళ్లి వరకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలరా? ముందు బాయ్ బ్యాంక్ బ్యాలెన్స్ హైలో ఉండాలి. మనం లవ్ చేసిన అదే అమ్మాయిని వదిలించుకోవాలంటే ఏం చేయాలరా? అదే బ్యాంక్ బ్యాలెన్స్ లోలో ఉండాలి. అప్పుడే వాళ్ళు వదిలిపెడతారు.